నాను ఈరోజు మళ్ళీ గుర్తు చేయాలనుకున్నాను. రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగంలో 3 రకాల పరిస్థితులు ఎదురవుతాయి. చేరినప్పుడు చాలా గరంగా ఉంటాం, ఉడుకు రక్తం. కొంచెం దూరం పోయిన తర్వాత నరం, కొంచెం మెత్తబడతాం. ఇంకా కొంచెం దూరం పోతే బేషరం. గరం, నరం, బేషరం. చివరికి లైఫ్లో సెటిల్ కావాలన్నా లేకపోతే రకరకాల ఆలోచనలతోని మనం కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఎవరు ఏమనుకుంటే మాకేముందిలే, మాకు కావాల్సింది మేము తీసుకుంటున్నామని 3 రకాల పరిణామ క్రమాలు ఉంటాయి. అవి చర్చించుకుంటారు. ఇందులో ఎవ్వరు కూడా మొదటి దగ్గరనే ఆగిపోవాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఏ ఆలోచనతోని, ఏ రకమైన అప్రోచ్తో ఈరోజు మీరు సర్వీస్లో జాయిన్ అవుతున్నారో, మీ రిటైర్మెంట్ రోజు కూడా ఇదే విధంగా మీరు ఆ కమిట్మెంట్తో పనిచేస్తారని నేను భావిస్తున్నా. ఎవరైతే నానుడి ఉందో గరం, నరం, బేషరం అనేది, ఈ నానుడిని తప్పని ప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నా. మీరు తప్పకుండా చెయ్యాలి. చేస్తా అనుకున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి పెళ్ళి అయి ఉండొచ్చు, చాలామందికి పెళ్లి కావాల్సిన అవకాశం ఉండొచ్చు. అమ్మాయిలకేమో అత్తగారింటికి వెళ్తే తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమైంది. అబ్బాయిలకేమో ఇప్పుడు ఉద్యోగం రాగానే అత్తగారు వస్తారు, తల్లిదండ్రులు కొంచెం ఏముందిలే అనేది వస్తుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నా సూచన ఒక్కటే, ఇవాళ రేపు ఇంతకుముందులాగా ఫ్యామిలీలో 4 5 కిడ్స్ ఉండే కాలం కాదు. 1 or 2 కొడుకైనా బిడ్డైనా మీరే మీ తల్లిదండ్రులను గౌరవించడం, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మర్యాదతో పాటు వాళ్ళు వయసులో రెక్కలు ఊడేలాగా ఉపాధి హామీ కూలికి పోయి కూడా రూపాయి జమ చేసి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి పెంచి పోషించండి. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఏ ఒక్క అధికారి కూడా నా చేతిలో నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళను తల్లిదండ్రులను బాగా చూసుకోవడం లేదు అని నాకు తెలిస్తే మాత్రం నిజంగా నా ప్రయత్నం విఫలమైనట్టుగానే నేను భావిస్తా. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. ఏదేమైనా రేపటి శాసనసభ సమావేశాలలో తల్లిదండ్రులను చూసుకో వాళ్ళ జీవితాలలో 10 నుంచి 15% కోత విధించి వాళ్ళ ఖాతాలు వేయడానికి నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది ఆడపిల్లలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు మొత్తం జీతం అంతా ఇటే ఇవ్వమంటారు కాబట్టి పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు తప్పకుండా ప్రేమ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఈ చట్టాన్ని స్వీకరిస్తారు. మరి అబ్బాయిల సంగతి నాకు తెలీదు. కాకపోతే మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా చూసుకోకపోతే కోత పడుతుంది. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని మంచి శిక్షణ కార్యక్రమం, దీంట్లో ఇంకా కొంచెం ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. రీసెంట్గా నేను కూడా స్టూడెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చిన, మీకు అందరికీ తెలుసు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు క్లాసెస్ ఉండడం, అక్కడ సిస్టమ్ అంతా. మరి మీకు ఎన్ని గంటలు మీరు పార్టిసిపేట్ చేసారో నాకు తెలీదు. అక్కడ మాత్రం మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7, ఆల్మోస్ట్ 12 hours కంటిన్యూస్గా ఉన్నాము. ఇది పెద్ద విషయం కాదు. కాకపోతే హార్వర్డ్తో నెగోషియేట్ చేసి వచ్చిన మీరందరూ హార్వర్డ్ వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ ఎంసీ హెచ్ఆర్డి హార్వర్డ్ మధ్యలో ఒక MOU చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇచ్చే విధంగా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ మర్రి చెన్నారెడ్డి ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఇన్ ప్రిన్సిపల్ దే హావ్ అగ్రీడ్ టు కమ్ అండ్ టీచ్ ఇన్ మర్రి చెన్నారెడ్డి. తొందరలోనే MOUs అన్ని సంతకాలు పెడుతున్నాం. అంత కరెక్ట్గా ఉంటే రాబోయే 6 నెలల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల హార్వర్డ్ యూనివర్సిటీ మర్రి ఎంసీ హెచ్ఆర్డీకి రాబోతుంది. మీరు మళ్ళీ శిక్షణకు వచ్చినప్పుడు మీరు హార్వర్డ్ సర్టిఫికెట్ కోర్స్ కోసము, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం మీరు అందరూ ప్రిపేర్గా ఉండండి. హార్వర్డ్ని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తుంది అని తెలియజేస్తూ
మళ్ళొక్కసారి అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు